హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా వీకెండ్స్లో స్పెషల్గా తినాలనిపించినప్పుడు, స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు ఒకసారి ఈ పన్నీర్ రైస్ ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా స్పెషల్గా ఉంటుంది. సో ఈ పన్నీర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఒక బౌల్ తీసుకొని 1.5 గ్లాసు బాస్మతి రైస్ వేసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని 1-2 సార్లు బాగా కడగండి. అందులోనే కొన్ని ఫ్రెష్ వాటర్ వేసుకొని అరగంట సేపు నాననివ్వండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక 8 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లు కొంచెం వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకు, 2 అనాస పువ్వు, 3 ఇలాచి, 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, అన్ని మసాలా దినుసులు వేసుకొని 1 స్పూన్ ఆయిల్, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ నీళ్లు ఇట్లా మరుగుతున్నప్పుడు అరగంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ పిండుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలపండి. ఈ బాస్మతి రైస్ 80% కుక్ అవ్వాలి. ఇలా 80% ఉడికిన తరువాత ఒక హోల్స్ ఉన్న స్టైనర్లో ఈ రైస్ మొత్తాన్ని తీసేసుకోండి. ఎక్స్ట్రా వాటర్ ఉంటే డ్రైన్ అయిపోతుంది. ఈ విధంగా రైస్ తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యి వేడైన తర్వాత చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అందులో వేసేసుకొని బాగా వేయించుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పన్నీర్ని వేయించుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొన్ని జీడిపప్పుని వేసుకొని వేయించుకోండి. ఇవి కూడా అదే విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించండి. అందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించండి. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు బీన్స్, 1 కప్పు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా వేయించుకోండి. ఈ విధంగా ఇది వేగిన తరువాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ పౌడర్, 1 స్పూన్ కారపొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా ఉడకపెట్టిన బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. ఆ మసాలా మిశ్రమం అంతా దీనికి బాగా పట్టేటట్టు ఆ రైస్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, పన్నీర్ని వేసేసుకోండి. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి.
ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోండి. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సర్వ్ చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్ టేస్టీ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్లో పక్కన గ్రేవీ కర్రీతో కానీ చల్లటి పెరుగు చట్నీతో కానీ సర్వ్ చేయండి. సూపర్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.